వెరీ గుడ్ మార్నింగ్. మీరు చూస్తున్న టీ న్యూస్. నీ కార్తిక్. హెడ్లైన్స్ చూద్దాం. రాష్ట్రంలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు, చర్చిల్లో క్రైస్తవుల ప్రత్యేక ప్రార్థనలు. క్రీస్తు బోధనలు మానవాళికి ఆచరణీయం. ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని కేసీఆర్ ఆకాంక్ష. దేశానికి దిక్సూచిగా తెలంగాణ నిలిపినం. అస్తిత్వం, ఆత్మస్థైర్యం దెబ్బతీయొద్దన్న కేటీఆర్. ఫలితాలిస్తున్న టీ హబ్, టీ వర్క్స్, కొలువుల సాధనలో మనవులే టాప్. నల్లగొండ జిల్లాలో 2 రోడ్డు ప్రమాదాలు, 5గురు దుర్మరణం. రాష్ట్రంలో కొనసాగుతున్న చలి తీవ్రత. ఆసిఫాబాద్ జిల్లాలో 10 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలు. నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నిడమనూరు మండలం వెంపాడు స్టేజీ వద్ద నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తిని బైక్ ఢీకొనడంతో ఒకరు మృతి చెందారు. మృతులను చూడడానికి వారి కుటుంబ సభ్యులు వస్తుండగా టాటా ఏస్ వాహనాన్ని ట్యాంకర్ ఢీకొట్టింది. ఈ ఘటనలో 4 అక్కడికక్కడే మృతి చెందారు. మరో 4 పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇదే అంశంకి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాము మనకు ఫోన్ లైన్ అప్డేట్స్ అందిస్తారు. రాము, గుడ్ మార్నింగ్. ఆ అప్డేట్స్ ఏంటి? కార్తీక్, నల్గొండ జిల్లాలో 2 వేర్వేరు ప్రమాదాలు జరిగాయి. ఈ ప్రమాదాల్లో ఒకే కుటుంబానికి చెందినటువంటి 6 మృతి చెందినటువంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. నిడమనూరు మండలం వేంపాడు స్టేజ్ వద్ద నిన్న 10 గంటల సమయంలో రామావత్ కేశవుల్ని నాగరాజు అనే వ్యక్తి బైక్ పై వెళ్తూ ఢీకొట్టడం జరిగింది. ఈ ప్రమాదంలో నాగరాజు, కేశవులు ఇద్దరు కూడా మృతి చెందడం జరిగింది. అయితే రామావత్ కేశవులకు సంబంధించినటువంటి సొంత ఊరు పల్లెవానుకుంట. ఈ ప్రమాదం జరిగిందని తెలిసినటువంటి వెంటనే రామావత్ కేశవులకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులందరూ కూడా ఒక టాటా ఏసీ వాహనంలో ఆ ప్రమాదం జరిగిన ప్రాంతానికి వెళ్తున్నటువంటి క్రమంలో వారు ప్రయాణించినటువంటి టాటా ఏసీ ఆటోను ఎదురుగా వస్తున్నటువంటి ట్యాంకర్ వేగంగా ఢీకొట్టడంతో ఆటోలో 7 ప్రయాణిస్తా ఉన్నారు. అందులో 4 అక్కడికక్కడికే మృతి చెందడంతో మొత్తంగా ఒకే కుటుంబానికి సంబంధించి 2 వేర్వేరు ప్రమాదాల్లో 6 మృతి చెందారు. ప్రస్తుతం మల్లెవానికుంట తండా అంతా కూడా బోరున విలిపిస్తా ఉంది. గుండెలో సెల రోధిస్తా ఉన్నారు. తమ కుమారుడికి ప్రమాదం జరిగిందని చాలా తాపత్రయంగా వెళ్తున్నటువంటి వారి ఆటోని విధి వంచితులుగా ఎదురుగా వస్తున్నటువంటి ట్యాంకర్ ఢీకొట్టడంతో అందులో ఉన్నటువంటి 4 కూడా మృతి చెందారు. కేశవులు మృతి చెందారు. వాళ్ళ తల్లిదండ్రులు, అదేవిధంగా 2 సోదరులు కూడా ఈ ప్రాంతంలో మృతి చెందడంతో ఒకే కుటుంబంలో 6 మృతి చెందడంతో పల్లెవానికుంట అంతా కూడా విషాదంలో మునిగిపోయింది. ప్రస్తుతం ఈ మృతదేహాలన్నింటినీ కూడా మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రికి తరలించారు పోస్ట్ మార్టం సంబంధించినటువంటి కార్యక్రమాల కోసం. ఇక ఈ ప్రమాదాలన్నీ కూడా పొగమంచు కారణంగా జరిగిందని పోలీసులు చెప్తా ఉన్నారు. దట్టమైన పొగమంచు అలుముకోవడంతో ఎదురుగా వస్తున్నటువంటి వాహనాలు కనపడకపోవడంతోనే ఈ ప్రమాదాలు చోటు చేసుకున్నట్టుగా ప్రస్తుతం మిర్యాలగూడ డీఎస్పీ చెప్తా ఉన్నారు. ఈ ఘటన పట్ల కేసు నమోదు చేసుకుని విచారణ కూడా చేస్తా ఉన్నారు. మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రిలో అయితే తండా అంతా కూడా తరలి వచ్చింది. ఆ గిరిజనులు అందరూ కూడా విలపిస్తా ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి ఆ పరిస్థితి అంతా కూడా ఒక భీతావహంగా మారింది. వారిని ఓదార్చడం ఎవరితరం కూడా కావడం లేదు. తమ కొడుకు బ్రతుకు తెరువు కోసం వెళ్ళినటువంటి క్రమంలో ప్రమాదానికి గురయ్యాడని తెలిసి వాళ్ళందరూ కూడా గుండెలు అదుకుంటూ ఆ ప్రమాదం జరిగినటువంటి ప్రాంతానికి వెళ్తున్నటువంటి క్రమంలోనే వారి ఆటో కూడా ప్రమాదం జరగడం, ఇదంతా కూడా విధివంచితులుగా ఒకే కుటుంబంలో 6 దుర్మరణం పాలవడం చుట్టుపక్కల గ్రామాలు కూడా విషయాచారాలు అమ్ముకున్నాయి. ప్రస్తుతానికైతే పోస్ట్ మార్టం సంబంధించినటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. మరికొద్దిసేపట్లో ఆ మృతదేహాలన్నింటి కూడా వరకు చెప్పినట్టయితే పంగవానికుంట గ్రామంలో అంత్యక్రియలకు సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నారు. గిరిజనులందరూ కూడా గుండెలో సెల రోధిస్తా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ.
ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు అట్టహాసంగా జరుగుతున్నాయి. వివిధ దేశాల్లోని క్రైస్తవులు పెద్ద ఎత్తున క్రిస్మస్ వేడుకల్లో పాల్గొంటున్నారు. పోప్ ఫ్రాన్సిస్ ప్రపంచ ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పడంతో పాటు శాంతి సందేశం ఇచ్చారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో, ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ ఆల్బనీస్లు క్రిస్మస్ విశేష చెప్పారు. మరోవైపు క్రైస్తవుల పవిత్ర స్థలం జెరూసలేంలో మాత్రం ఈ ఏడాది వేడుకలు బోసిపోయాయి. ఇజ్రాయిల్ హమాస్ యుద్ధంతో సంబరాలకు దూరంగా ఉన్నారు ప్రజలు. దీంతో మాంగర్ స్క్వేర్లో అందంగా అలంకరించే విద్యుత్ దీపాలు, క్రిస్మస్ ట్రీ వంటివి కనిపించట్లేదు. అలాగే వెస్టాంక్ పట్టణానికి పెద్ద ఎత్తున చేరుకునే పర్యాటకులు, బ్యాండ్ ఊరేగింపుల హడావిడి లేదు. మరోపక్క ఉక్రెయిన్పై రష్యా సాగిస్తున్న దాడుల నేపథ్యంలో ఉక్రెయిన్లో కూడా క్రిస్మస్ హడావిడి అంతగా కనిపించట్లేదు. దేశవ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఢిల్లీ, రాజస్థాన్, ఒడిశా, పశ్చిమ బెంగాల్లోని పలు చర్చిల్లో క్రిస్మస్ సంబరాలు అంబరాన్ని అంటాయి. తమిళనాడు, కేరళ, జార్ఖండ్, అరుణాచల్ ప్రదేశ్, గోవాల్లో ఉన్న చర్చిలన్నీ భక్తులతో నిండిపోయాయి. ముంబై, ఉజ్జయిని, జైపూర్, పాట్నాలో పెద్ద సంఖ్యలో ప్రజలు చర్చిలకు తరలివచ్చారు. ఇటు ఛత్తీస్గఢ్లోని ఆసియాలోని రెండో అతిపెద్ద చర్చిలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. పెద్ద సంఖ్యలో చర్చిలకు తరలివస్తున్న భక్తులు సామూహిక ప్రార్థనలో పాల్గొంటున్నారు. ప్రపంచ ప్రఖ్యాత మెదక్ చర్చిలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తొలి ఆరాధనతో వేడుకలు ప్రారంభమయ్యాయి. బిషప్ కె పద్మారావు వేడుకల్ని ప్రారంభించారు. వివిధ రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివచ్చి ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు. అటు రంగురంగుల విద్యుత్ దీపాల వెలుగులో మెదక్ చర్చ్ వెలిగిపోతుంది. ప్రార్థనలకు వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. రైట్గా మెదక్ చర్చిలో క్రిస్మస్ వేడుకలకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వేణు మనకి లైవ్లో అప్డేట్స్ అందిస్తారు. వేణు, గుడ్ మార్నింగ్. సో క్రిస్మస్ వేడుకలకు సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ కార్తీక్. క్రిస్మస్ పర్వదిన సందర్భంగా ప్రఖ్యాత మెదక్ చర్చిలో సందడి ప్రారంభమైంది. చర్చిలో ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా భక్తులు ఇక్కడ ప్రార్థన కోసం వస్తున్నారు. ఉదయం 4 గంటల ప్రాంతంలో సంధ్యా ప్రార్థనతో ఇక్కడ క్రిస్మస్ వేడుకలు లాంఛనంగా ప్రారంభమయ్యాయి. దీనికి సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఉదయం మెదక్ చర్చి అనగానే దాదాపుగా 100 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ చర్చు క్రిస్మస్ పర్వదినం సందర్భంగా ఇతర జిల్లాలతో పాటు ఇతర రాష్ట్రాలు, ముఖ్యంగా హైదరాబాద్ నుంచి పెద్ద ఎత్తున కూడా ఈ క్రిస్మస్ పర్వదిన సందర్భంగా ప్రత్యేక ప్రార్థనల కోసం ఈ మెదక్ చర్చికి వస్తుంటారు. ఉదయం నుంచి ప్రారంభమైన ప్రార్థనలు సాయంత్రం వరకు కొనసాగుతూ ఉంటాయి. పెద్ద ఎత్తున వివిధ ప్రాంతాలకు సంబంధించిన వారు కూడా ప్రార్థన కోసం ఈ మెదక్ చర్చికి వస్తుంటారు. చాలా చారిత్రక నేపథ్యం ఉంది. 100 సంవత్సరాల చరిత్ర కలిగి ఉంది. ఆసియా ఖండంలోనే 2వ అతిపెద్ద చర్చిగా కూడా ఉన్న నేపథ్యంలో వివిధ ప్రాంతాలకు సంబంధించిన వారు ప్రతి ఏడాది క్రిస్మస్ పర్వదిన సందర్భంగా ఇక్కడ ప్రార్థన చేసుకుంటే తమ కుటుంబానికి తమకు మంచి జరుగుతుందని నమ్ముతుంటారు. దానికి అనుగుణంగా లక్షలాది మంది కూడా క్రిస్మస్ పర్వదిన సందర్భంగా మెదక్ చర్చికి వస్తుంటారు. ప్రస్తుతం మనతో పాటు ఈ చర్చికి సంబంధించిన అయ్యవారు ఫాస్టర్ ఉన్నారు. సార్, ఈ రోజు ఎలాంటి కార్యక్రమాలు జరగబోతున్నాయి? ఎప్పుడు ప్రార్థనలు ప్రారంభమయ్యాయి? ఈ రోజు కార్యక్రమం ఎలా ఉండబోతున్నాయి చర్చిలో? టీవీ న్యూస్ ప్రేక్షకులకందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు నేను అందిస్తూ ఉన్నాను. నేను పాస్టర్ రాబిన్సన్ గారు. ఈ మహాదేవాలయంలో దాదాపు 10 సంవత్సరాలు పరిచర్య చేసి గత సంవత్సరం ఉద్యోగ విరమణ చేశాను. ఏది ఏమైనప్పటికీ ఈ పర్వదినమున మీతో
ఈ దేవాలయం గురించి పంచుకోవడానికి నేను సంతోషిస్తూ ఉన్నాను. క్లిష్ట సమయంలో అణగారినటువంటి ప్రజల మధ్య దేవుడు ఈ లోకానికి కాలము సంపూర్ణమైనప్పుడు తన కుమారుని పంపినాడు అని పరిశుద్ధ గ్రంథంలో ఉంది. ఈ దేవాలయం యొక్క నిర్మాణం 1914 సంవత్సరం ప్రారంభించబడి 1924 సంవత్సరం ముగించి క్రిస్మస్ దినమున ఇది ప్రతిష్ఠ చేయబడింది. వచ్చే సంవత్సరానికి 100 సంవత్సరాలు ముగించుకుంటున్నటువంటి సందర్భంలో అనేక ఈ శతవార్షికోత్సవ సందర్భంగా గ్రామ సంఘాల్లో, పట్టణ సంఘాల్లో అనేక సేవా కార్యక్రమములు, సమాజమును ఉద్ధరించడానికి చిన్న బిడ్డల ఎడల, వృద్ధుల ఎడల, యవనస్తుల ఎడల, నిరుద్యోగుల ఎడల ఇలాంటి భక్తి విశ్వాసంలో ఉన్నటువంటి వారికి దేవాలయములు నిర్మించడంలో కార్యక్రమాలు ఏర్పాటు చేయబడ్డాయి. ఈ దినమున ఉదయం 4 గంటలకు దేవుని స్తుతించడానికి నిన్నటి దినమునని అనేక ప్రాంతాల్లో సుదీర్ఘ ప్రాంతాల్లో నుండి వచ్చి చలిగా ఉన్నప్పటికీ ఏ విధమైనటువంటి వారికి వసతులు అందుబాటులో కొంచెమే ఉండొచ్చు. వచ్చినటువంటి జనాలు లెక్కకు మించిగా ఉన్నాయి. అయినప్పటికీ వారు అన్ని పరిస్థితులను ఓర్చుకొని ఈ దేవుని మందిరంలో ఆరాధించడానికి వచ్చిన ప్రజలందరికీ దేవుడు గొప్ప సమాధానం, శాంతి, భద్రత, ఆరోగ్యం దయచేయాలని ప్రార్థిస్తున్నాను. మీరు అడిగిన ప్రశ్నకు ఇక్కడ ఈ 4 గంటలకు నుండి 7:30 దాకా ఆరాధన జరిగింది. రెండవ ఆరాధన 10 గంటల నుంచి ప్రారంభించబడి దాదాపు 1 గంట మట్టుకుంటుంది. ఈ రానున్నటువంటి 4 రోజులు ఇదే రీతిగా ప్రజలు ప్రాంతాల వారీగా, జిల్లాల వారీగా, వేరే రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి జనాలు తరలి వస్తారు. మీరు చెప్పినట్లుగా వారు మొక్కుకొని క్రిస్మస్ పర్వదిన సందర్భంగా ఈ రోజు అంటే మీకు చర్చి ఆవరణ లోపల ఎలాంటి ప్రత్యేకమైన ప్రార్థనలు చేస్తారు? వక్తే అంటే నార్మల్ రోజులతో కాకుండా క్రిస్మస్ పర్వదిన సందర్భంగా ఎలాంటి కార్యక్రమాలు? వారి అవసరతను బట్టి వారు మాకు పిల్లలు లేరు, ఉద్యోగం లేదు, ఎలాంటి అవసరతల్లో ఉన్నారో వారు తెలియజేస్తారు. ప్రేయర్ రిక్వెస్ట్ ఫామ్స్ ఉంటాయి, దాంట్లో వారు తెలియజేసిన రీతిగా. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు అంబరాన్నంటాయి. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవికాంత్ మనకి అప్డేట్స్ అందిస్తారు. రవికాంత్, అప్డేట్స్ ఏంటి? కార్తీక్, గుడ్ మార్నింగ్. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతూ ఉన్నాయి. ప్రస్తుతం మనం హన్మకొండలో ఉన్నటువంటి సెయింట్ మేరీస్ చర్చి దగ్గర ఉన్నాము. పూర్తిగా చూసుకున్నట్టయితే అన్ని ఏర్పాట్లు కూడా చూసుకోవచ్చు. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాము పశువుల పాకకు సంబంధించిన ఒక సెట్టింగ్. ఇది క్రిస్మస్ సందర్భంగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. యేసుక్రీస్తు పశువుల పాకలో జన్మించిన నేపథ్యాన్ని కూడా ఇక్కడ వివరిస్తున్న చూసుకోవచ్చు మనం విజువల్స్ లో. పూర్తి స్థాయిలో మనం ఏదైతే సెయింట్ మేరీస్ చర్చిలో ఉన్నామో, విశ్వ మానవాళికి ప్రేమను, శాంతిని నేర్పినటువంటి యేసుక్రీస్తు జన్మదినం సందర్భంగా క్రిస్మస్ వేడుకలు అయితే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్న నేపథ్యాన్ని మనం చూస్తూ ఉన్నాము. ఉదయం నుంచి అంటే నిన్న రాత్రి 10 గంటల నుంచే కూడా అన్ని చర్చిల్లో కూడా పూర్తి స్థాయిలో ప్రత్యేకమైన ప్రార్థనలు జరుగుతున్న నేపథ్యాన్ని మనం చూస్తూ ఉన్నాము. రాత్రి 12 గంటలకు యేసుక్రీస్తు జన్మించిన నేపథ్యంలో రాత్రి 12 గంటలకు ఇక్కడ ప్రత్యేకమైన ప్రార్థనలు కూడా జరిగిన నేపథ్యము ఉన్నాము. ఇక్కడ ఏదైతే క్రైస్తవ భక్తులందరూ కూడా వచ్చి ప్రత్యేకమైన ప్రార్థనలు చేస్తున్న నేపథ్యాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాము. ఉదయం నుంచి కూడా ఇదే రకమైన ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయి. ఉమ్మడి జిల్లా చూసుకున్నట్టయితే ఇటు డోర్నకల్లో సిఎస్ఐ చర్చి ఉంటుంది, అక్కడ కూడా ప్రత్యేకమైన ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయి. దాంతోపాటు ఏదైతే కరుణాపురంలో నిర్మించినటువంటి ఆసియాలోని అతిపెద్ద చర్చ్, అక్కడ కూడా ప్రత్యేకమైన ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయి. మనం చూస్తూ ఉన్నాము. ప్రత్యేకమైన గీతాలాపన కూడా జరుగుతూ ఉంది. మనతో పాటు ఫాదర్ ఉన్నారు. సార్ చెప్పండి, ఇవాళ ఎట్లా జరుగుతున్నాయి ఏదైతే ప్రత్యేకమైన ప్రార్థనలు కావచ్చు క్రిస్మస్ వేడుకలు? మేము ఈ క్రిస్మస్ వేడుకలని నిన్న రాత్రి ఆరంభించాం. 10 గంటలకు ఆరంభించి 2 గంటల వరకు కూడా రంగరంగ వైభవంగా జరుపుకున్నాం. మానవాళికి అందరి కోసం జన్మించినటువంటి క్రీస్తు ప్రభుని భక్తి ప్రభుత్వంతో ఆరాధించాం. క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చింది
సర్వమానవాళిని తన ప్రేమను పంచడానికి, ఆ ప్రేమలో అందరినీ కూడా తనివి తీరా అనుభవించాలని చెప్పి కోరుకున్నాడు. ఆ కోరికతోనే ఆయన ఈ భూమి మీద జన్మించి, మానవుడిగా జన్మించి చివరికి తన ప్రాణాన్ని త్యాగం చేశాడు. ఆ ప్రాణ త్యాగంలోనే క్రీస్తు యొక్క మహోన్నత శక్తి మనకు ఆవరిస్తూ ఉంది, అవుపిస్తూ ఉంది. దానిని మేము ఈరోజు స్మరించుకుంటూ ఆ పుట్టుకను మరొకసారి గుర్తు చేసుకుంటూ మేము కూడా ఆ ప్రేమలో తరించాలని, ప్రపంచమంతా ఆ ప్రేమలో వర్ధిల్లాలని చెప్పి కోరుకుంటూ సర్వమానవాళికి ఈరోజు క్రీస్తు రక్షణ అవసరమని ఎంచి ప్రపంచం మొత్తం కోసం కూడా ఈరోజు ప్రార్థిస్తూ ఉన్నాం. క్రీస్తు ఒక శాంతి దూతగా ఈ లోకానికి వచ్చాడు. ఈనాడు ప్రపంచం అనేక చోట్ల యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి, అశాంతి నెలకొని ఉంది. అటువంటి పరిస్థితుల్లో కూడా క్రీస్తు యొక్క శాంతి అనేది అత్యవసరంగా ఉంది ఈరోజు. కాబట్టి మేము కూడా క్రైస్తవులందరూ కూడా ప్రపంచ శాంతి కోసం, అదేవిధంగా కుటుంబాల్లో శాంతి కోసం కూడా మేము ప్రార్థిస్తున్నాం. ముఖ్యంగా మరి తెలుగునటువంటి ప్రతి క్రైస్తవునికి కథోలికులందరికీ అందరికీ కూడా క్రీస్తు ప్రభుత్వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. అందరికీ కూడా ఆయన యొక్క చిన్నారి యొక్క ఆశీస్సులు అందిస్తూ ఉన్నాం. ఈరోజు ప్రత్యేకంగా మీరు మా దేవాలయానికి వచ్చి ఈ ప్రోగ్రామ్ని, ఈ పూజాబలిని లైవ్ ఇస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఆ చిన్నారి బాలాజీ మిమ్మల్ని కూడా ఆశీర్వదించాలని చెప్పి కోరుకుంటున్నాం. విష్ యూ ఎవ్రీబడి హ్యాపీ మేరీ క్రిస్మస్. ముఖ్యంగా రాత్రి 12 గంటలకు క్రీస్తు జన్మించిన నేపథ్యంలో నిన్న రాత్రి ఎట్లాంటి ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి? ఇవాళ ఎప్పటి వరకు ప్రత్యేక ప్రార్థనలు జరుగుతాయి? ఈ రోజంతా ఎట్లా ఉంటుంది? మేము ఈ ప్రార్థనలన్నీ కూడా గంటన్నర జరుపుతాం. ఆ తర్వాత చాలామంది కూడా చర్చికి దర్శనానికి వచ్చి బాలయేసుని దర్శించి దీవెనలు పొందుతూ ఉంటారు. మరి ఇక్కడ మేము మా దగ్గరకు వచ్చిన వాళ్ళని కూడా మేము ఆశీర్వాదం అందిస్తూ ఉంటాం. రాత్రి అంతా కూడా మీ దేవాలయానికి వెళ్ళినా సరే అంగరంగ వైభవంగా ఈ వేడుకలను జరుపుకున్నాం. ఇక్కడ కూడా జరుపుకుంటూ ఉన్నారు కూడా. చాలామంది మా కథోలికుల కంటే కూడా క్రిస్టియన్స్ కూడా కథోలికేతరులు ఎక్కువ మంది దేవాలయాన్ని సందర్శిస్తారు ఈరోజు. వారికి దేవుని యొక్క ఆశీర్వాదం, నమ్మకం ఎక్కువగా ఉంది. అటువంటి వారి కుటుంబాన్ని కూడా ఆశీర్వదించాలని, దీవించాలని మేము ప్రత్యేక ప్రార్థనలు చేస్తాం. ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో వారందరికీ కూడా క్రీస్తు ప్రభు యొక్క దర్శనాన్ని కలిగి మంచి ఆరోగ్యవంతులుగా అందరూ సుఖశాంతితో ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. అదే మా ఈనాటి ముఖ్య ఉద్దేశం, ప్రార్థన యొక్క. మరి అందరూ దేవుడు కూడా ఆశీర్వదించాలని చెప్పి కోరుకుంటున్నాం. మరొకసారి అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. సుబేదార్లోని ఉన్నటువంటి మన చర్చిలో ప్రత్యేకంగా తెలుగులోనే ప్రార్థనలు, అదేవిధంగా గీతాలు ఆలాపన ఉంటుందా? మీ ఇతర లాంగ్వేజ్లో ఉంటుందా? ముఖ్యంగా చర్చికి సంబంధించిన ప్రత్యేకతలు కూడా చెప్పండి. ఈ దేవాలయం ఇక్కడ నిర్మించి 25 సంవత్సరాలు పూర్తయింది. సిల్వర్ జూబ్లీ మహోత్సవాన్ని మే నెల 18వ తారీఖు జరుపుకున్నాం. ఆ సిల్వర్ జూబ్లీ సందర్భంగా ఈ దేవాలయం సుందరంగా మరొకసారి రెనోవేట్ చేసుకున్నాం, నూతనీకరించుకున్నాం. మరి ఈ దేవాలయంలో ఇక్కడ మరియ తల్లి పేరిట ఈ దేవాలయం వెలిసింది, సెయింట్ మేరీ చర్చ్. ఇక్కడ నగరం నడిపడినటువంటి ఈ చర్చిలో అనేక మంది దర్శనాన్ని ఇస్తారు. ఆ ఆర్చి అక్కడ గృహ వెలిసిన తర్వాత అనేక మందికి ఇక్కడ చర్చి ఉంది అని ఒక ఆనవాలు అనేది ఏర్పడింది. అందుకే చాలా మంది కూడా మరి రోడ్డు మీద పోయే వాళ్ళందరూ కూడా లోపలికి వచ్చి దర్శనాన్ని చేసుకుని ప్రార్థిస్తూ వెళుతూ ఉంటారన్నమాట. మరి ఈ దేవాలయంలో మేము ఇక్కడ 63 కుటుంబాలు ఉన్నాయి. మాకు ఇక్కడ 63 కుటుంబాలు కలిసి ఇక్కడ ఒకే చోట ప్రార్థిస్తాం. మాకు తారతమ్యాలు లేవు, కులమతాలు లేవు, వర్గ వివాదాలు లేవు. అందరం అన్ని రకాల కులాలున్నాం, అన్ని వర్గాలున్నాం. అందరూ కూడా శాంతి సమాధానంతో ఇక్కడ ప్రార్థన చేస్తాం, జీవిస్తూ ఉంటాం. ఇది మా ప్రత్యేకత. ఫాదర్ ఉన్నారు. ఫాదర్ చెప్పండి, వాళ్ళ క్రీస్తు బోధనలకు సంబంధించి ఏం చెప్తారు? ప్రేమ, శాంతి నెలకొన్న సందర్భాన్ని ఎట్లా చూడాల్సి ఉంటుంది? వాళ్ళ బెత్లెహేంలో ప్రార్థనలు ఆపివేసిన సందర్భాన్ని చూస్తున్నాం. క్రీస్తు గారి సందేశం ఏ విధంగా చేరాల్సి ఉంటుంది ఇంకా ప్రపంచానికి? క్రీస్తు బోధన అనగానే మనకి వచ్చేది, మన మనస్సుకి తట్టుకునేది శాంతి, సమాధానం. అదే విధముగా ఆయన జననం ద్వారా ఈ లోకంలో ఉన్న అంధకారం తొలగించి ఆయన ద్వారా నూతన వెలుగు ప్రసాదానికి ఈ లోకానికి వచ్చి ఉన్నారు. ఈ రోజు ఉన్న పరిస్థితుల ప్రకారం బెత్లెహేంలో ప్రార్థనలు సరిగా లేవు. కాబట్టి అందరికీ తెలుసు, అక్కడ వాతావరణం సరిగా లేదు, యుద్ధం జరుగుతున్నది, కలహాలు జరుగుతున్నాయి. కాబట్టి కొద్దిగా అశాంతి ఉన్నది అక్కడ. అది అందరికీ తెలిసిన విషయమే. గత 2-3 నెలల నుంచి మనం చదువుతున్న వార్తలు చూస్తున్నాము, పేపర్ చదువుతున్నాం. అయినప్పటికీ కూడా ప్రపంచ నలుమూలలో కూడా మనకి ప్రభు ఆయన శాంతి స్థాపన కోసం వచ్చినారు. కాబట్టి ఆయన ఇచ్చిన స్థిరమైన శాంతి, శాశ్వతమైన శాంతి ఆయన మన ద్వారా ఇతరులకు అందించాలని ప్రయత్నిస్తున్నారు ప్రభు. సో మనందరం కూడా పండుగ జరుపుకుంటున్నామంటే ఆ పండుగ యొక్క ఫలితాన్ని అందరికీ మనం పంచిపెట్టాలి. ముఖ్యంగా శాంతి, సమాధాన వరాలు ఇవ్వాలి అందరికీ. మొట్టమొదటిగా మన జీవితాల్లో, మన కుటుంబాల్లో, మన సంఘంలో, మనం ఎక్కడ ఉన్నా కూడా, ప్రపంచ నలుమూలలో ఎక్కడున్నా కూడా మన యొక్క ప్రధానమైన ధ్యేయం ఏంటంటే, క్రిస్మస్ పండుగ ధ్యేయం ఏంటంటే అందరికీ కూడా స్నేహపూర్వకంగా శాంతి, సమాధాన వరాలు ఇవ్వటం. కాబట్టి అది మన చేతుల్లో ఉన్నది. మనం శ్వాసపూర్తిగా నమ్ముతున్నాం క్రీస్తు వచ్చినది శాంతిని ఇవ్వడానికి, సమాధానం ఇవ్వడానికి, రక్షణ ప్రసాదించడానికి. ఆ శాంతి, సమాధాన వరం ఈరోజు మనకిస్తున్నారు. మన ద్వారా ఇతరులకు అందించమంటున్నారు. షేరింగ్. క్రిస్మస్ నథింగ్ ఎల్స్ బట్ షేరింగ్ ద పీస్, జాయ్, లవ్. అదనమాట. ఫాదర్ ఉన్నారు. మీరు చెప్పండి, వాళ్ళ క్రీస్తు గారి బోధనలు ఈ తరం ఎట్లా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది? ఆ ప్రేమ, సౌభ్రాతృత్వాన్ని ఈ తరానికి ఏం చెప్తారు?
ఈరోజు ప్రపంచ మానవాళి అంతా క్రీస్తు జయంతి పండుగలను జరుపుకుంటూ ఉంది. మానవ రక్షణకు, లోకంలో అంధకారాన్ని, చీకటిని తొలగించడానికి నరావతారం ఎత్తి క్రీస్తు ప్రభు, ఆ దేవాతి దేవుడే ఈ లోకంలో ఒక పశువుల పాకలో వినయత్వంతో, దీనతతోటి జన్మిస్తూ ఉన్న సందర్భమే నేడు మనమందరము క్రిస్మస్ పండుగ ఈ ప్రపంచమంతా కొనియాడుతూ ఉంది. ముందుగా మీ అందరికీ, ప్రపంచ మానవాళందరికీ క్రీస్తు జయంతి, క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలను తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు మన ప్రస్తుత సమాజంలో ఈ యొక్క సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతూ ఉన్న సందర్భంలో ఆనాటి క్రీస్తు ప్రభు బోధించిన బోధనలు, ప్రేమ, కరుణ, శాంతి, సమాధానము, ప్రతి ఒక్కరూ ఆనందంతో ఉండాలి అనే ఆ ఒక్క గొప్ప బోధనలన్నీ నేటి సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఆనందించాలి, ప్రతి ఒక్కరు కూడా సంతోషించాలనేదే క్రీస్తు ప్రభు యొక్క అభిలాష. కానీ ప్రస్తుత సమాజంలో ఉన్న యువతి యువకులు ఈ ప్రాపంచిక పరిజ్ఞానము ఎక్కువ కావడం వలన లోక ఆకర్షణల మీద, లోకం పరిజ్ఞానము, చెడు అలవాట్లు, చెడు క్రియల మీద ఎక్కువ మక్కువ చూపుతూ ఉన్నారు. స్వార్థము, అపనమ్మకము, ఈ యొక్క గర్వము, ఇవన్నీ చెడు అలవాట్లకు ఎక్కువగా ప్రాముఖ్యతను ఇస్తూ ఉన్న సందర్భంలో నేడు తిరిగి మనందరికీ, మన మధ్యలోకి క్రీస్తు ప్రభు వచ్చి తన ఆనందాన్ని, తాను చూపిన దయను, తాను చూపిన ప్రేమను ఇక్కడ ఉన్న సమాజమంతా, ప్రపంచమంతా తిరిగి పొందుకునే విధంగా ఆ ప్రభు మన మధ్యలోకి వస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క ప్రస్తుత సమాజంలో యువతి యువకులు దేవుని యొక్క ఆశీస్సులను నిండుగా పొందుకొని ప్రభు చూపిన ప్రేమ మార్గంలో, ప్రభు చూపించిన ఆ ఒక కరుణ మార్గంను ఎక్కువగా మనము విశ్వసిస్తూ ఇతరులకు ప్రభు మార్గం నడిపించే భాగ్యాన్ని దయచేయమని, మరి ముఖ్యంగా ఈ యొక్క క్రిస్మస్ పండుగ మన దేశాన్ని శాంతి సమాధానాలతోటి, ఆనందాలతోటి నింపి ప్రతి ఒక్కరిని, మన దేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ అభివృద్ధి బాటలో నడుస్తూ ప్రేమ, శాంతిని విరజిల్లే భాగ్యాన్ని దయచేయమని, ఈ యొక్క చిన్నారి బాలయేసు, దివ్య బాలయేసు ఏ విధంగా అయితే దీనతతో, వినయంతో కలిగి ఉన్నాడో, మానవాళి కూడా ప్రతి ఒక్కరి పట్ల, సోదరుల పట్ల వినయము, విధేయత, గౌరవము అనే సద్గుణాలను అలవర్చుకుంటూ ఈ యొక్క క్రిస్మస్ పండుగను జరుపుకోవాలని మీ అందరినీ ఆహ్వానిస్తూ, అభినందిస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఇది మొత్తంగా చూస్తే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా యేసుక్రీస్తుకు సంబంధించిన జన్మదిన సందర్భంగా క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. అన్ని చర్చిల్లోనూ అందంగా ముస్తాబు చేసిన సందర్భాన్ని మనం చూస్తున్నాము. కార్తిక్, ఓవర్ టు స్టూడియో. థ్యాంక్ యూ రేకాంత్. సికింద్రాబాద్ సెయింట్ మేరీస్ చర్చిలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలు ఆర్చి బిషప్ పోలా ఆంథోనీ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం యేసు సందేశాన్ని వినిపించారు. అటు క్రిస్మస్ సందర్భంగా సెయింట్ మేరీస్ చర్చికి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. ప్రత్యేక ప్రార్థనలు, యేసయ్య నామస్మరణతో చర్చి ప్రాంగణం మాన్రోగుతుంది. సికింద్రాబాద్లో క్రిస్మస్ వేడుకలకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ఉదయం మనకి లైవ్లో అప్డేట్స్ అందిస్తారు. ఉదయ్, గుడ్ మార్నింగ్. అప్డేట్స్ ఏంటి? కార్తిక్, గుడ్ మార్నింగ్. హైదరాబాద్ వ్యాప్తంగా కూడా క్రిస్మస్ సంబరాలు అంబరాన్ని అంటున్నాయి. ఏదైతే సికింద్రాబాద్లోని చర్చిలన్నీ కూడా ప్రార్థనలతో కూడా కిటకిటలాడుతున్నాయి. మనం ప్రస్తుతం వెస్లీ చర్చి దగ్గర ఉన్నాం. ఇక్కడ చూసుకున్నట్లయితే ఉదయం నుంచి కూడా క్రిస్టియన్ సోదరిమణులు కూడా ఇక్కడ చర్చికి వచ్చి కూడా ప్రార్థనలు చేసుకుంటూ ఒకరికొకరు కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నారు. ఏదైతే యేసు నామస్మరణంతో కూడా చర్చిలన్నీ కూడా కిటకిటలాడుతున్నాయి. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది ఉన్నారు, వారి మాటల్లో తెలుసుకుందాం. క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఏ విధంగా జరుపుకుంటున్నారు, ఎన్ని సంవత్సరాల నుంచి చర్చికి వస్తున్నారు అనే విషయాలు వారి మాటల్లో తెలుసుకుందాం. సార్ చెప్పండి, అంటే ఎన్ని ఇయర్స్ నుంచి ఇక్కడికి వస్తున్నారు, ఎలా సెలబ్రేషన్ చేసుకుంటున్నారు? నేను పుట్టి పెరిగిందంతా ఇక్కడ తెలంగాణనే. ఇదే చర్చ్ పుట్టినప్పుడు చేస్తున్నాము. సో ఇది మాకు ఫ్యామిలీ చర్చ్ అనమాట మా ముగ్గురికి. ఎట్లా అనిపిస్తుంది? కోర్స్ క్రిస్మస్ కదా, అందరూ బాగానే ఉంటుంది, ఎప్పుడు బాగానే ఉంటుంది. ఈ సంవత్సరం ఇంకా బాగానే ఉంది. ఇక రాబోయే కొత్త సంవత్సరం కూడా బాగుంటుందని ఎదురు చూస్తున్నాం. అంటే ఈ సంవత్సరం ఇయర్ ఎండింగ్ కూడా అంత మంచి జరగాలని మొక్కున్నారా? అదే అందరూ ఇయర్ ఎండింగ్ మంచి జరగాల, వచ్చే సంవత్సరం మంచి జరగాల. ఇక మన రాష్ట్రానికి చూస్తే కొత్త పార్టీ, కొత్త సంవత్సరం ఇంకా కొత్త పార్టీ దేశం మొత్తం రావాలని కోరుకుంటున్నాం.
మనతో పాటు మరి కొంతమంది ఉన్నారు. మేడం చెప్పండి, ఎట్లా క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఏ విధంగా జరుపుకుంటున్నారు, ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది. అండ్ యాక్చువల్లీ ఐఎమ్ ఫ్రమ్ చెన్నై, బట్ ఐ కేమ్ ఆల్ ఓవర్ హియర్ టు సెలబ్రేట్ క్రిస్మస్ విత్ మై హస్బెండ్ అండ్ మై హస్బెండ్స్ ఫ్యామిలీ. సో ఆల్ ది వే ఇట్స్ వెరీ గ్రేట్ఫుల్ అండ్ హ్యాపీ అండ్ విష్ యూ ఆల్ అ మెరీ క్రిస్మస్ టు. మనతో పాటు మరి కొంతమంది ఉన్నారు, వారి మాటలు తెలుసుకొని చెప్పండి, అంటే హౌ డు యూ ఫీల్? First and foremost, a very happy and Merry Christmas to everyone, and I'm really happy to share this to the entire world right now. And moreover, I'm very happy that I'm with my wife. This is our first Christmas over here in Hyderabad. She's from Chennai, and Merry Christmas to you all again. Thank you. Tell me where you come, how do you feel celebration the Christmas? I'm from Australia, and Merry Christmas to everyone in India, and yeah, Merry Christmas. Yeah, I feel great. Yeah. Tell me, how do you feel? I feel great. Merry Christmas and have a Happy New Year. Celebrations. Huh? Celebrations. We're just gonna go for lunch after this. బట్ మరి కొంతమంది ఉన్నారు. బ్రదర్ చెప్పండి, అంటే ఎన్ని సంవత్సరాల నుంచి మీరు క్రిస్మస్ సెలబ్రేషన్లో పాల్గొంటున్నారు, ఎట్లా అనిపిస్తుంది, మీరు ఏం చేస్తుంటారు? నేను చిన్నప్పటి నుంచి, నా ఏజ్ 15 years, నేను చిన్నప్పటి నుంచి ఇదే చర్చిలో వస్తున్నాను. ఈడ క్రిస్మస్లా చాలా గ్రాండ్గా అవుతుంది. సిఎస్ఐ వెస్లీ చర్చ్లో క్రిస్మస్ అందరు మంచిగా డ్రెస్అప్ అయ్యి వస్తారు. ఇంకా ఇక్కడ సెలబ్రేషన్స్ చూడనట్టు ఉంటుంది. ఇట్స్ రియల్లీ గుడ్. మెరీ క్రిస్మస్ టు ఆల్ ఆఫ్ యూ. అంటే ఈరోజు ప్రత్యేకంగా ఈ సికింద్రాబాద్ సంబంధించిన వెస్లీ చర్చ్లో ఎంతో అంటే ఉదయం నుంచి కూడా ప్రార్థనలు చేస్తూ యేసుక్రీస్తును స్మరించుకుంటున్నారు. ఎట్లా ఉంది, ఏర్పాట్లకు సంబంధించి ఎట్లా ఉంది, ఎవరెవరు వచ్చారు ఇవాళ? మన వెస్లీ చర్చ్ క్రిస్మస్లా రేవంత్ రెడ్డి గారు వస్తున్నారు, ద హానరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ. హీస్ వెల్కమ్డ్ ఓవర్ హియర్. హీస్ హార్ట్లీ వెల్కమ్. విష్ యూ ఆల్ ఎ వెరీ హ్యాపీ క్రిస్మస్. మనతో పాటు మరికొంతమంది ఉన్నారు, వారి మాటలను తెలుసుకుందాం. చెప్పండి, అంటే ఈ క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఏ విధంగా జరుపుకుంటారో, ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఇక్కడికి వస్తారు? ఓకే, ముందుగా టీ న్యూస్ వాళ్ళకి హ్యాపీ క్రిస్మస్. ఇక్కడ మేము ప్రతి సంవత్సరం నుండి వస్తాము, ఇప్పుడు కాదు. ఇక్కడే మేము మా చర్చ్ కాబట్టి మేము బై బర్త్ నుంచి చర్చ్కి వస్తుంటాం, వెస్ట్ చర్చ్. సో ఇక్కడున్న గవర్నమెంట్ కూడా ఇప్పుడు మంచి ఆల్ ద బెస్ట్ చెప్తున్నాము, హ్యాపీ క్రిస్మస్ అని. అండ్ అలాగే కేసీఆర్ గారు కూడా ఆరోగ్యంగా ఉన్నాడు కాబట్టి జీసస్ బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉండాలి కేసీఆర్ గారికి అని కోరుకుంటున్నాను. ఆ విధంగా మన భారతదేశ ప్రజలకి, తెలంగాణ ఉన్నటువంటి యావత్ ప్రజానికానికి అందరికీ పండుగ రోజు క్రిస్మస్ సెలబ్రేషన్స్ పండుగ రోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరూ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ కూడా తెలియజేస్తున్నారు. థ్యాంక్ యూ. మొత్తానికి చూసుకుంటే ఏదైతే అంటే సికింద్రాబాద్ పరిసర ప్రాంతాలను కూడా ఈ చర్చిలకు వచ్చే వాటిని కూడా పరిసర ప్రాంతాలను కిటకిటలాడుతున్నాయి. ప్రస్తుతం మనతో పాటు మరికొంతమంది ఉన్నారు. చెప్పండి, క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఎలా జరుపుకుంటున్నారు? చాలా బాగా జరుగుతున్నాయి. ఎందుకంటే ఈ సంవత్సరం మా చెల్లె ఆస్ట్రేలియాకి వెళ్ళి వచ్చింది, వాళ్ళ పిల్లలు వచ్చిండ్రు. అంటే చాలా ఎక్సైట్మెంట్ చాలా ఎక్కువ ఉంది ఈ సంవత్సరం. చాలా బాగా అంతా బాగా జరుగుతుంది. షాపింగ్ అయింది, ఇంకా ఫలారం అది అంతా చేసినాము. ఆస్ట్రేలియా నుంచి ఫస్ట్ టైం వచ్చిరా ఇక్కడికి? 8 years తర్వాత ఫస్ట్ టైం వచ్చింది మా చెల్లె, అందుకనే. చెప్పండి, 8 years తర్వాత కూడా ఈరోజు మీరు ఫస్ట్ టైం ఇక్కడ హైదరాబాద్లో చర్చిలో కూడా క్రిస్మస్ సెలబ్రేషన్స్లో పాల్గొంటున్నారు, ఎట్లా అనిపిస్తుంది? చాలా సంతోషమైంది. ఇది 8 years తర్వాత అంటే మాతృభూమికి వచ్చినాక ఎంత అంటే సో మచ్ సెలబ్రేషన్ చూసి చాలా సంతోషమైంది. ఐ రియలీ ఎంజాయ్ ద సర్వీస్ టుడే. సో ఫ్రమ్ మెల్బర్న్, ఆస్ట్రేలియా, ఐ వాంట్ టు విష్ ఆల్ అవర్ ఇండియన్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అ వెరీ మెరీ క్రిస్మస్. థ్యాంక్ యూ. చెప్పండి, క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఎలా జరుపుకుంటున్నారు? యాక్చువల్లీ క్రిస్మస్ అనేది వి వెయిట్ ఎవ్రీ ఇయర్ ఫర్ క్రిస్మస్. వి మేక్ స్వీట్స్, మళ్ళీ పక్కన ఉన్న వాళ్ళు, నేబర్స్, ఫ్రెండ్స్ అందరితోటి మేము సెలబ్రేట్ చేసుకుంటాము. ఎవ్రీ ఇయర్ క్రిస్మస్ అనేది ఇట్స్ ఫెస్టివల్ ఆఫ్ జాయ్, పీస్ అండ్ హోప్. సో క్రిస్మస్ అనేది నాట్ ఓన్లీ క్రిస్టియన్స్, హోల్ వరల్డ్ అదర్స్ కూడా సెలబ్రేట్ చేస్తున్నారు. ప్రతి సంవత్సరం అంటే సంవత్సరంలో ఒక్కసారి కాబట్టి ఈ పండుగని చాలా సంబరంగా అంబరంగా కూడా జరుపుకుంటాము. ఏదైతే ఒక హైదరాబాద్లోనే కాకుండా ఇతర దేశాల నుంచి కూడా వచ్చి ఈ క్రిస్మస్ సంబరాల్లో, హైదరాబాద్లో క్రిస్మస్ సంబరాల్లో పాల్గొంటూ మేము
పండుగను జరుపుకుంటున్నాము. అలాగే కుటుంబ సభ్యులతో కలిసి ఉదయం నుంచి కూడా ఈ చర్చిలో ప్రార్థనల్లో పాల్గొని యేసునామ స్మరణంతో స్మరించుకుంటూ ఒకరికొకరు క్రిస్మస్ ఆత్మీయంగా శుభాకాంక్షలు తెలుపుకుంటామని కూడా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు తెలుపుతున్నారు. ఓ టు స్టూడియో. థ్యాంక్ యూ. రాష్ట్రంలో చలి పంజా విసురుతోంది. రాత్రి ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి. పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల కంటే తక్కువ నమోదవుతున్నాయి. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్ గిన్నెదరిలో కనిష్టంగా 8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అటు సోనాలలో 8.5, ఆసిఫాబాద్లో 8.8, తిరియానీలో 8.9, బేలాలో 9.2, అలాగే బజార్ హత్నూర్లో 9.3, పొచ్చెరలో 9.5, పెంబిలో 9.9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక హైదరాబాద్ నగర వాసులను చలి వణికిస్తోంది. ఉదయం 8 గంటల వరకు కూడా పొగమంచు నగరాన్ని కప్పేస్తుంది. అయితే ఉత్తర తెలంగాణ జిల్లాల్లోనే చలి తీవ్రత ఎక్కువగా ఉందని అధికారులు వెల్లడించారు. రాబోయే మరో 2 రోజులు లేదా 3 రోజుల పాటు చలి తీవ్రత కొనసాగే అవకాశం ఉందని తెలిపారు. ఉత్తర ఈశాన్య దిశ నుంచి వీస్తున్న గాలుల కారణంగా చలి ప్రభావం ఎక్కువగా ఉందని స్పష్టం చేశారు. చలికి తోడుగా హైదరాబాద్లో సహా పలు చోట్ల పొగమంచు భారీగా పేరుకుపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. నమస్తే.